గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగులేటి గారిని కంప్లీట్ చేసి అటు వెళ్తా పెద్ద ఆయన కదా సార్. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు. మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు హీ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్. సో మాయ మాటలు మాయ కథ రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు. మీరు విజువల్స్ తీసుకోండి. మీరు సీతారామ ప్రాజెక్టు చేసేటప్పుడు మీ పార్టీలోనే నేను లేను. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ప్రాజెక్టు కట్టినా మీరు గుండె మీద చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పండి. హరీష్ రావు గారు, ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలని ఉద్దేశంగా మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు. నేనాడున్న మీ పార్టీలో సీతారామ చేసేనాడు గుర్తు తెచ్చుకోండి. అపోజిషన్ లీడర్ గుండి మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోళ్లపాడు దగ్గర నేను పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, గుర్తు తెచ్చుకోండి. సార్ 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా. ఆ రోజు కూడా వ్యతిరేకించలే. ఎనీవే, అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు, కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్? ఎనీవే, ఇప్పుడు పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. నేను ఒక మాట ఏమన్నారంటే 2014 కంటే ముందు మేము 5,500 ఖర్చు పెట్టాం. సరే, 5,500లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత, అది కథ వేరే, తర్వాత చెప్తా. సరే, తర్వాత ఏమన్నారంటే 6,100 బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నట్టు అధ్యక్ష, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. అంటే మేము 2014 జూన్ 2 అధికారంలో వచ్చిన తర్వాత 7-8 నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము, ప్రాజెక్టును కొనసాగించాము. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో 5-6 మీటింగులు పెట్టడం, వాళ్ళు ససేమిరా అనడము, ఆ తర్వాత సిడబ్ల్యూసి నీళ్లు లేవనడము, తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము 8 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైండ్ లేము. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఇది ఒకటి అధ్యక్ష. అరే ఏం సార్ ఇది? మీరు తుమ్మిడిహట్టి దగ్గర గౌరవ మంత్రిగా మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో, తుమ్మిడిహట్టి దగ్గర 8 నెలలు ఓపిక బట్టి మేము 6,500, మీలాగా మేము అబద్దాలు పొద్దున్న లెగిస్తే చెప్పం. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టింది అన్నది అది మీ ఇంట్లో సొమ్ము కాదు, మా ఇంట్లో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్గా ఖర్చు పెట్టారనే చెప్తున్నాం. అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా, మీ చిత్తశుద్ధిని గురించి కాదు. అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టుని వైండప్ చేసేటప్పుడు సుమారు 11,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా, ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా. అయితే మీరు తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం కోసం 8 నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ, సుందెల్ల బ్యారేజీలు 3, అన్నారం బ్యారేజీలు 3 కట్టేటప్పుడు 1 నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, ఫౌండేషన్లు ఏమాత్రం వచ్చింది? అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు. ఏమి అర్ధరాత్రి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినట్టున్నారు. ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. రైట్ అధ్యక్ష. పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్.
వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్ ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తాను. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్.